ఆ రాస్కల్ని అరెస్ట్ చేసి లోపలేయించాలి సార్. వాడి టోపీ తీయించాలని నేను నిర్ణయానికి వచ్చాను. వాడి టోపీనో తలను తీయడం నాకు పెద్ద విషయం కాదు, నిమిషాల్లో చేయగలరు. వాడి శవం కూడా ఇంట్లో వాళ్ళకి దొరకకుండా చేయగలరు. కూల్ డౌన్ మిస్టర్ ముకుందరావు. మీరు చెప్పిందంతా పూర్తిగా నమ్మడానికి మాకు సాక్ష్యాలు కావాలి మిస్టర్ ముకుందరావు. నమ్మించడానికే కదా విచారణ ఇక్కడ స్టార్ట్ చేయమన్నాను. ఏళ్ల తరబడి పాడుబడిన ఈ ఇంటి అండర్ గ్రౌండ్ లోనే వాడు నన్ను ఏంటి ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు ఎక్కడికి వచ్చారు? నీ పేరేంటి? పి కృష్ణమూర్తి, పీకే మూర్తి అని కూడా పిలవచ్చు. ఎక్స్ మిలిటరీ. మీరు ఈ ఇంట్లోనే ఉంటున్నారా? అవును సార్, కాకపోతే అప్పుడప్పుడు బెజవాడలో ఉన్న మా సొంత ఇంటికి వెళ్ళి వస్తుంటాను. మా అన్న కొడుకు ఈ మధ్య ఇల్లు కొన్నాడు. వాడు సింగపూర్ లో ఉన్నాడు. ఈ ఇంటి వ్యవహారాలు నేను చూసుకుంటున్నాను. నిన్ను నేను ఇక్కడ చూడలేదే. అసలు మీరు ఇక్కడికి రాలేదు కదా. వీడు అబద్ధం చెప్తున్నాడు. ఈ ఇంటి అండర్ గ్రౌండ్ లో నన్ను బంధించింది. ఈ సారేంటి పిచ్చివాళ్ళగా మాట్లాడుతున్నాడు? నన్ను పిచ్చివాడు అంటావా? ఈ ఇంటికి అండర్ గ్రౌండ్ ఖచ్చితంగా ఉంది, నేను చూపిస్తాను. అబద్ధం చెప్పి పోలీసుల్ని మోసం చేస్తావా? పగరా. ఇదే సార్ నేను చెప్పే అండర్ గ్రౌండ్ కి దారి. ఓరి దేవుడు, ఈయనే మాట్లాడుతున్నాడు. ఇది మీ కొబ్బరికాయలు వేసుకునే గొడవన్. దీంట్లో కొంత భాగం డౌన్ లో ఉంది. నువ్వు నోరు మూసుకో, నాకు అన్ని తెలుసు. ఇది అండర్ గ్రౌండ్ కాదు కదా ముకుందరావు, ఓపెన్ గా ఉన్న హాల్ కదా. లేదు కమిషనర్, ఇక్కడ స్తంభం, ఓ గది, బలంగా ఉన్న ఒక తలుపు ఉండేవి. ఇదిగో ఇదిగో ఇక్కడే నేను నెలల తరబడి ఉన్నాను. ఇది అండర్ గ్రౌండ్ రూమ్ అని వాడే నాతో చెప్పాడు. ఇక్కడ గబ్బిలాలు, ఎలుకలు, పందికొక్కులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవి. నిజం సార్, ఇది నిజం. మీరు నన్ను నమ్మాలి, మీరు నన్ను నమ్మాలి. పిచ్చి మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా ఉంది. ఏరా, నువ్వు నన్ను నమ్మట్లేదా? నమ్మట్లేదా అంటున్నాను. నమ్మాలనే నాకు ఉంది సార్, కానీ వాణ్ణి, ఆ దొంగ రాస్కల్ సత్యాన్ని క్వశ్చన్ చేస్తే అన్ని నిజాలు బయటపడతాయి. ఏం చెప్పమంటారు సార్? ముకుందరావు గారు నా మీద చేసిన ఆరోపణలన్నీ అక్షరాల అబద్ధాలని, వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి కల్పించిన కట్టుకథలని కేసు ఎంక్వైరీ చేసిన మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. రే రాస్కల్, ఏం కూర్చావు? కథలు చెప్తున్నావా? మిస్టర్ ముకుందరావు, మీరు కూర్చోండి. సార్, మీ మీదున్న గౌరవంతో ఒక్క మాట చెప్తున్నాను. వీడో దొంగ, వీడి తండ్రి ఓ పెద్ద దొంగ. అలాంటి వాడి మాటలు నమ్మకండి. ఎవరి మాటైనా ఊరికే ఎలా నమ్ముతాం ముకుందరావు? మనకు సాక్ష్యాలు కదా ప్రధానం. ఇలా అడిగితే ఒక్క సాక్ష్యం కూడా దొరకదు. వీడిని నాకు వదిలేయండి, ఒక్క క్షణంలో నిజం కక్కిస్తాను. ఈయన్ని హాస్పిటల్ అడ్మిట్ చేయడం మంచిది. ఈయన గారి పిచ్చి ఇంకా కుదిరినట్లేదు. మెల్లిగా మాట్లాడు. మ్యాథ్యూస్ మీరే కదా ఇప్పుడు సౌత్ ఏసీపీ? అవును సార్, నిన్ననే అనిరుద్ధ్ గారి దగ్గర నుంచి ఛార్జ్ తీసుకున్నాను. ఆ వెంటనే ముకుందరావు గారు రిపోర్ట్ చేసిన ఇంకో ముద్దాయి బాలు ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. సార్, అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఏదో దెయ్యాల కథ విని చిన్నపిల్లలు భయపడ్డట్టు గుడ్లు తేలేశాడు సార్. ముకుందరావు గారు నాకు తెలిసి ఏదో పీడగారు కన్నట్టున్నాడు సార్. మనిషి శరీరంలో 72,000 నాడీ వ్యూహాలు ఉంటాయి కదా సార్, అందులో ఏ ఒక్క నాడి చెడిపోయినా చాలు సార్, మొత్తం కంట్రోల్ తప్పుతుంది. పాడుకో, ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నీకు ఈ కుట్రలో భాగం ఉందని నాకు డౌట్. ఏ ఎంక్వైరీ నాకు అక్కర్లేదు, వీడి సంగతి నేనే తెలుసుకుంటాను. సార్, ఎన్నో ఏళ్లుగా ఈయనకు మా నాన్న మీద, మా కుటుంబం మీద ఉన్న పగింక తీరలేదు. అందుకే నన్ను సందేహిస్తున్నాడు. ఇది అతని మానసిక రోగం. సార్, నేను ఒక సాక్షిని ప్రవేశపెట్టడానికి మీరు అనుమతించాలి. ఎవరతను? పిలిపించు. ఏంటి నీ పేరు? నా పేరు చంద్రన్ సార్, మంగళాపురంలో ఆటో డ్రైవర్ని. ఏంటి నువ్వు చెప్పదలుచుకుంది? సార్, 2 నెలలకు ముందు మంగళాపురం రైల్వే స్టేషన్లో ఈయన నా ఆటో ఎక్కారు. సారీ సారీ సార్. జుట్టు గడ్డం పెరిగిన ఈయన చూసినప్పుడు ఆ రోజే నాకు అనుమానం కలిగింది. నిన్న పేపర్లో ముకుందరావు గారు తిరిగి వచ్చారన్న న్యూస్, ఆ రోజు నేను చూసిన ఈయన ఫోటోని చూసినప్పుడు పక్కింట్లో ఉన్న సత్యం గారిని కలిసి వివరాలు చెప్పాను. ముకుందరావు తీసుకెళ్ళిపోండి. పీకే మూర్తేనా? నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. నిజంగా సూపర్గా యాక్ట్ చేసి అదరగొట్టావు నువ్వు ఈరోజు. ఈరోజు సాయంత్రం కలుద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న అంత తేలిక వదిలిపెడతాననుకుంటున్నావా? సార్,
మందులు వేసుకోవాలి మీరు. వేసుకోకుండా ఊరికే పిచ్చిగా అందరితో గొడవ పడితే ఎలా? నీ గొంతు పిసికి చంపేస్తాను రా. నీ కుటుంబాన్ని కాల్చి బూడిద చేస్తాను. చూద్దాం. పాత స్వభావం వదిలినట్లు లేదు కదా బాస్. బీచ్ రోడ్ లో ఆ రోజు నీతో అన్యాయంగా తన్నులు తిన్న సత్యాన్ని కాదు. నువ్వేం పీకుతావో పీక్కో, నేను చేసేది నేను చేస్తా. వైజాగ్ లో గుండాలందరూ నీ చేతిలోనే ఉన్నారు కదా, వాళ్ళ చేతే నిన్ను నడి రోడ్లో కొట్టిస్తాను చూడు. చిక్కమా కొడక్క. చిన్నపిల్లలు గొడవ పడినట్టు ఏంటి సార్ మీరు? ముట్టుకుంటే చంపేస్తాను సార్. నాకు విషయం అర్థం కాక అడుగుతున్నాను సార్. మీ స్వదస్తూరితోటే ఆ లెటర్ రాసి పెట్టి వెళ్ళారు కదా సార్. అవును కదా సార్, ఆ లెటర్ నేను చూశాను సార్. ఆ తర్వాత మీ అంతటి మీరే ఎక్కడెక్కడో తిరిగి వచ్చి పాత పగని మనసులో పెట్టుకుని ఇదంతా ఇతనే చేశాడని అనడం అన్యాయం కదా సార్. అది నేను స్వయంగా రాసింది కాదు. నన్ను రూమ్ లో బంధించి ఫోర్జరీ చేయించాడు. అయితే సరే, ఈ మధ్య నేను విన్నదంతా నిజమేనా? ఏంటి? సార్ కొంచెం పిచ్చి పెట్టిందన్న విషయం. లెక్కెట్టుకో, ఇంకా కొద్ది రోజుల్లోనే నీకు శిక్ష పడుతుంది. లేదంటే ఈ బొబ్బిలి ముఖంతో ప్రాణాలతో ఉండడు. పిచ్చే, ఖచ్చితంగా పిచ్చే. ఎలా సత్యం? పూర్వజన్మలో నువ్వు రాముడైతే వీడు రావణాసుడై ఉంటాడు, లేదా నువ్వు కృష్ణుడైతే వీడు కంసుడై ఉంటాడు. లేకపోతే నీ మీద ఇంత పగ పెంచుకోవాల్సిన అవసరం ఏంట్రా? ఉంది సార్. అయ్యో, నేను ఈ సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాను రా. ఆ ఖడ్గమృగంగాన్ని ఇంతకాలం నువ్వు కస్టడీలో ఉంచడం అబ్బా అద్భుతం రా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఏదో గొప్ప వీరుణ్ణి చూస్తున్నట్టు మహదానందంగా ఉందిరా. నేను ఈ పని చేశానని మీకు తెలిస్తే నన్ను అరెస్ట్ చేస్తారనుకున్నాను. అరెస్ట్ చేయాల్సింది క్రిమినల్స్ కదరా. రాష్ట్రంలో నంబర్ 1 క్రిమినల్స్ లో ఒకడైన కమిషనర్ ముకుందాన్ని కిడ్నాప్ చేసి ఎంతకాలం కస్టడీలో ఉంచినందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను రా. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాను కదా. సిటీ పోలీస్ కమిషనర్ ని కిడ్నాప్ చేసిన విషయం తెలిసినప్పుడు ఏసీపీ సంతోషించడం ధర్మం కాదు, కానీ సత్యం. నాకు వాడి మీద ఉండే పగ లాంటిది. నేను చేయలేకపోయింది నువ్వు చేసినందుకు అనుకోకుండా ఆనందపడుతున్నాను. నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది వాడు. తల్లి లేని ఒక్కగానొక్క కూతుర్ని పెంచుతున్నప్పుడు నేను అనుభవిస్తున్న బాధ కారణం వాడు. నీకు తెలుసా, నా భార్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వాడే. దాన్ని నేను ప్రతిఘటించానని నన్ను ఇంకా కేవలం ఏసీపీగానే ఉండేలా చేసింది కూడా వాడే. ఇవన్నీ చెప్పి నిన్ను బోరు కొట్టిస్తున్నాను కదా. ఏమైనా జరిగిన విషయాన్ని బట్టి చూస్తే నువ్వు చేసిన తప్పని నాకు అనిపించట్లేదు. అవినీతిని ఎదిరించి పోరాడే నీలాంటి ధైర్యం ఉన్న యువకులే ఈ దేశానికి అవసరం. ఈ విషయం తెలిస్తే నాన్న నన్ను క్షమిస్తాడనుకోవట్లేదు. తమాషాగా అబద్ధం చెప్పినా సహించలేడాయన. ధర్మం జయించడం కోసం చిన్న చిన్న అధర్మాలు చేసినా తప్పు లేదని భగవంతుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ప్రస్తుతానికి ఈ విషయం మీ నాన్నకి తెలియనీకు. అంతేకాదు, ముకుందాన్ని నువ్వు కిడ్నాప్ చేసి కస్టడీలో ఉంచడం వల్ల బొబ్బిలి ఫ్యామిలీకి బుద్ధి చెప్పినట్టయింది. నీ తండ్రికి చేసిన ద్రోహం మాత్రమే కాదు, మీ బావగారి గుండెల మీద నుంచి స్పిరిట్ లారీ ఎక్కించి చంపిన సాక్షి నేను కేసు ఉంటుంది కదా, దాంట్లో ముద్దాయిలు కూడా వీళ్ళే. దానికి సాక్ష్యాలున్నాయా? లేవు, బట్ సాక్ష్యాలు సేకరించడానికి కొన్ని రూట్స్ ఉన్నాయి. వీ కెన్ ట్రై. ఈ కీస్ నేను కొద్దిసేపు ఉంచుకుంటాను. అదేంటి, నాకు బైక్ అక్కర్లేదా? కొంచెం సేపు బైక్ తీయద్దు, ఇద్దరం ఇక్కడే ఉండి ఆడుతూ పాడుతూ గడిపేద్దాం. నువ్వు పిల్లవి కాదు. ఓహో, చిట్టి తల్లిని తీసుకొచ్చావా? చాలా రోజులైంది పాపం చూసి. మామయ్య ఎస్ఐ అయిన తర్వాత నేను బాగా బిజీ అయిపోయాను. నేను విన్నాను. ఇప్పుడు చిట్టి తల్లి అన్ని కేసులు చూస్తుందని సత్యం చెప్పాడు. ఎలా కోణం కాదు, ఇప్పుడు నేను వచ్చింది వేరే ఒక పని మీద. ఏంటో ఆ విషయం? మామయ్య పెళ్లి విషయం మీద. సత్యం నాన్నగారు చెప్పారు జాతకాలు చూపించి వెంటనే ముహూర్తం పెట్టించమని. నాతోనూ చెప్పాడు. అబ్బాయి సబ్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత అప్పయ్య చౌదరి మనసు మారుతుందేమోనని మీ అమ్మ భయం.
నేను చెప్పాను కదా ఆయన మాట మీదే నిలబడతాడు అని. ఎవరు కాదన్నా సత్యం సోనీల పెళ్లి తప్పకుండా జరుగుతుంది. నేను కాదంటే మాత్రం మామయ్య పెళ్లి జరగదు. అందుకే కదా నిన్ను నేను ఎత్తుకుని తిరుగుతోంది కదా. ఇప్పటికి ఇంకా నా వయసు ఇంకా పద. వెళ్ళిపోదాం మామయ్య. బండి తీరా తీసుకురా పట్టు.